చిన్నప్పన్న గారు కోరుతుంది. మరియు ఇప్పుడు కౌన్సిలర్ గోలపల్లి నారాయణ గారు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. దయచేసి ప్లీజ్. సభకు గారికి ధన్యవాదాలు చెప్తూ కింద కూర్చున్న నాయకులు మనమంతా ఏమి ప్రభుత్వమంటే బీజేపీని తరిగికొట్టి కాంగ్రెస్ గెలిపేయడానికి వచ్చారు. టీఆర్ఎస్ని తరిగికొట్టి కాంగ్రెస్ గెలిపేయడానికి వచ్చారు. ఒకటే విషయం చెప్తున్నా, రాష్ట్రంలో మన అన్న పిఐ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో 17,000 ఓట్లతో గెలుస్తున్నాం. ఇప్పుడు ఇంచుమించు 12 మన అన్నని వంచనని ఇంచుమించు 70 నుండి 60,000 పక్కనే రారాదు. 70,000 నుండి 60,000 పక్కన రాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే 17,000 వచ్చినప్పుడు 14 ఎమ్మెల్యేలు ఎంత ఎన్నికలు రావాలి. అంటే మందకింట మాదిగా బీజేపీలో పోయారు. మాదిగలో ఓట్లు రావాలి. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో మందకింట మాది ఇక్కడ గోలపల్లి నారాయణ తెచ్చుకోవాలి. వాళ్ళు ఎవరు ఇంకొక నాయకుడు బీజేపీలో పోయారు. ఇక్కడ కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన మొత్తం పేపరు జింటాల ఇది అమ్మమ్మ వాళ్ళది. ఇక్కడనే మొత్తం తెలంగాణ మా వంతు నేను చేయాలనుకున్నాను. మా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడతా. అంతే కూడా కాకుండా మనమంతా ఈ రోజు ఇక్కడ 10 ఏళ్ళ నుండి తెలుసు. బీజేపీ కూడా ఒక్క ఇల్లు లేదు, ఒక్క భూమి లేదు, ఒక సెంటు ఒక్క వ్యక్తి కూడా సాయం చేయలేదు. మన పేదలకి ఒక ప్రతి ఒక్క ఆటలో 15,000 రూపాయలు వేస్తున్నా ఎక్కడ వేసాడా ఇయ్యలేదు. అందుకని చెప్తున్నా, ప్రతి ఒక్కరు అక్కడ కట్టుకొని కాంగ్రెస్ని గెలిపించి ప్రధానమంత్రిని అన్నం చేసే వరకు ఓరవరం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరు పని లేదు కాబట్టి